తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితులు లేవన్నారు వైఎస్ జగన్. ఏడ్చాడు వెధవ, ఆ వెధవ పొట్టేసుకో తప్పాల మొహం వాడు. అదిగో మా నాయకుడు కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాం, తన పలానా వాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఉండాలని ప్రతి నాయకుడు అనుకుంటాడు. నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మనశ్శాంతితో బతకొచ్చు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది. ఏంది నేను చెప్పనా సూపర్ 6 అప్పుడు 2019లో అక్క వచ్చేసావా? ప్రేమేంటక్క నాపై నీకు? అక్క చెల్లి తమ్ముడు సిబిఎస్ రాగానే రద్దు చేస్తాడు. చేసినాడా అంటే అది పోలవరం కంప్లీట్ చేసినాడా? ప్రత్యేక హోదా చేసినాడా? అరిగిపోయిన టేప్ రికార్డులు ఎన్నిసార్లు చెప్పాలి మేము మీక? చేయగలిగినంత నేను చేయలేకపోయాను అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి ఉంటే గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో తగులుతాయంటారు కాదన్నా. ఏ జన్మలో ఆ జన్మలోదే, ఎప్పుడు తప్పుడే. రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తామని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. దాదాపుగా 9 నెలలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అప్పుడే 9 నెలలు గడిచిపోయింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తాను. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. కేవలం 9 నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తా ఉన్న పరిస్థితులు. అంతా బాగానే ఉంది. రోడ్లు వేస్తున్నాడు, నీళ్లు తెప్పిస్తున్నాడు, మంత్రి మండలిలాగా ఒక్కొక్క శాఖకి ఎక్స్పర్ట్ టీంను పెట్టుకుని గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా, ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. మనకి ఇంతకు ముందు 50% ఓటు షేర్ వచ్చింది. ఈ ఎన్నికలు అయిపోయేసరికి మన ఓటు షేర్ 40%. ఒక 10% ఓటు షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. కారణం ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు, అదొక్కటే కారణం. జోక్ భలే ఉండదన్నా, నేను ఆఖరి జోక్ ఇదే. కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం. చాలా గొప్ప పని చేశావు. మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగారు. మన వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. ఏంట్రా ఇది? రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు తోరడం. కారణం ఏమిటంటే చూసే ఉంటారుగా ఒక మినిస్టర్ ఎంపీ గోరంట్ల మాధవ్ ఏంది అట్లే చూపిస్తున్నాడు ఆయన. వేసేసాడు, బాగా వేసేసాడు. స్టెప్పులు వేయడానికి బాబానికి వస్తాడన్న రాంబాజం చేసుకోవడానికి ఎంబటి రామ్. అవునవును మీరన్నది నిజమేను, అప్పటి రాంబాబు సపరల రాంబాబే, అప్పటి రాంబాబు సపరల రాంబాబే. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య.
రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. అవునా? ఈ జగన్, మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు. ఎందుకు అడుగు తింటానికా? ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉన్నది ఏమిటి అనంటే స్కాములు తప్ప ఇంకా ఏమీ జరగడంలో. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అనంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉన్నారని. చెత్తరా కొడక దిగే, ఇక్కడే ఉన్న మొహం పగిలిపోద్ది, దెంగే ఇక్కడ నుంచి. ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి, అది దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని తినుకోవడం. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. ఈరోజు లిక్కర్ స్కామ్, మద్యం స్కామ్, ఇసుక స్కామ్. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరపున చెప్తా ఉన్నా, చెప్పు. నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2. ఎవరికి ఉపయోగం? ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను. నీకేంట ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు, నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తిని ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఈ వ్యక్తిని చీటర్ అంటామా? 420 కేసు పెట్టాల్సిన కేసు కాదా ఇది అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎవడండి బాబు నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు? ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.